హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో ఒక స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఈ స్నాక్ రెసిపీ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇదేంటంటే రిబ్బన్ పకోడా. ఈ రిబ్బన్ పకోడాని చాలా సింపుల్గా క్రిస్పీగా అయితే చేయొచ్చండి. ఇవి ఈవినింగ్ స్నాక్గా తినడానికి చాలా బాగుంటాయి. పిల్లలకి పెట్టడానికైనా ఎవరు తినడానికైనా చాలా టేస్టీగా అయితే ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తారండి. నేను చెప్పిన పద్ధతిలో కనుక చేశారంటే ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అన్నంత టేస్టీగా అయితే ఉంటాయన్నమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకోవాలి. ఈ పెసరపప్పుని 2 టైమ్స్ వాటర్ వేసుకొని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ స్నాక్ రెసిపీలో ఈ పెసరపప్పుని వాడటం వల్ల చాలా కమ్మగా టేస్టీగా అయితే ఉంటాయండి. పెసరపప్పులో మనకి పోషకాలు చాలా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. పప్పు రూపంలో అస్తమాను తినలేం కదండి. ఇలా స్నాక్ రూపంలో కూడా చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. అందులో మనం ఒక 3 గ్లాసులు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని విజిల్ వేయించుకోవాలి. చాలా మెత్తగా అయితే పప్పుని ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనకి పెసరపప్పు ఉడుకుతూ ఉంటుంది. ఒక గిన్నె తీసుకుని అందులోకి ఏ గ్లాస్తో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి. అందులోకి కొంచెం పసుపు, అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. నేనైతే రేషన్ బియ్యం పిండి తీసుకున్నానండి. ఈ బియ్యం పిండి కొంచెం జిగురుతనం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏ స్నాక్ చేసుకున్నా కూడా మనకి క్రంచీగా కూడా వస్తాయి అన్నమాట. రేషన్ బియ్యం కడిగిన తర్వాత ఎండ పోసుకొని పిండాడించుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా స్నాక్స్ అనేవి చేసుకోవచ్చు. ఇందులోకి నేను 1 స్పూన్ వామ్ అయితే వేసుకున్నానండి. తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను. ఈ నెయ్యి అనేది ఆప్షనల్ అండి, టేస్ట్ కోసం వేసుకున్నాను అనమాట. మనకు పెసరపప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి. చాలా పేస్ట్ లాగా అయిపోయిందనమాట. ఈ పెసరపప్పుని ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిలోకి యాడ్ చేసుకోవాలి. మీకు పెసరపప్పు అనేది సరిగ్గా ఉడకకపోతే కనుక మీరు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్స్ చేసుకుంటే మనకి పెసరపప్పు పేస్ట్ లాగా అయిపోతుందండి. అలా కూడా కలుపుకోవచ్చు. ఈ పెసరపప్పు అంతా కూడా బియ్యం పిండి అంతటికి కలిసేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి. నేను కొంచెం వేడిగా ఉన్న పెసరపప్పుని వేసేసుకున్నానండి, అందుకని గరిటె పెట్టి కలుపుకుంటున్నాను అనమాట. మీరు చల్లారిన తర్వాత కలుపుకున్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు మనకి గరిటెతో అయితే కరెక్ట్గా మిక్స్ అవ్వదండి, మనం చేతితో మిక్స్ చేసుకోవాలి. ఈ పిండికి మనం వేసుకున్న పెసరపప్పు అనేది తడి సరిపోదన్నమాట. మనం కొంచెం వాటర్ చేతితో చల్లుకుంటూ కొంచెం కొంచెంగా మనం ముద్దలా చేసుకోవాలి. మనం చల్లారిన వాటర్ తోటే కలిపేసుకోవచ్చండి. వేడి నీళ్ళే వేయాల్సిన అవసరం లేదనమాట. చన్నీళ్ళతోటే ఈ పిండిని మొత్తం ముద్దలాగా చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ముద్ద కింద చేసుకుంటే సరిపోతుందండి. మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదండి, అలా అని మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదనమాట. సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుందనమాట. మీకు ఒకసారి నేను ఎలా ఉంటే బాగుంటుందో పిండిని చూపిస్తానండి. ఇలా రౌండ్గా ముద్దలా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండిని వేలితో ప్రెస్ చేస్తే సాఫ్ట్గా స్మూత్గా అయితే ఉండాలండి. ఇలా ఉంటే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఈ పిండి ముద్దను పక్కన పెట్టుకొని మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అవుతున్న తర్వాత జంతికలు తీసుకునే గొట్టం తీసుకొని అందులో మనకి ఇలా రిబ్బన్ షేప్లో వచ్చే రేకుని అమర్చుకోవాలి. తర్వాత మనం చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ తడి చేసుకుని ఇలాగా పిండి ముద్దను తీసుకుని సిలిండర్ షేప్లో చేసుకోవాలి. ఇలా చేసుకున్న పిండి ముద్దను ఈ జంతికల గొట్టంలోకి పెట్టుకోవాలి. ఇలా పిండి అంతా కూడా మొత్తం పై వరకు పెట్టుకోవాలండి. పిండి ముద్దని ఇలా పెట్టుకున్న తర్వాత పైన ఆ గొట్టాన్ని పెట్టుకుని మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా ఉంచుకుని పక్కన పెట్టుకోవాలండి. మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలన్నమాట. కొంచెం పిండి వేస్తే మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుస్తుందన్నమాట. మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ జంతికల గొట్టంతో మనం రౌండ్ షేప్లో సర్కిల్గా ఇలా చుట్టుకోవాలి. ఇలా మనకి జంతికలు అయితే ఎలా చుట్టుకుంటామో అదే విధంగా చుట్టుకోవాలండి. కాకపోతే మనకి ఇది పల్చగా రిబ్బన్ లాగా వస్తుంది అనమాట. మనం చుట్టుకున్న వెంటనే వెనక్కి టర్న్ చేయకూడదండి. అలా చేస్తే మనకి ముక్కలు ముక్కలుగా అయిపోతాయి అన్నమాట. వెంటనే మీకు తిప్పితే ఎలా ముక్కల కింద విడిపోతాయో చూపించడం కోసమే నేను ఇలాగా చూపిస్తున్నానండి ఈ వీడియోని. మనం రిబ్బన్ పకోడాని ఆయిల్లో చుట్టుకున్న తర్వాత ఆయిల్లో ఉన్న బబుల్స్ అన్నీ బాగా తగ్గిన తర్వాత మనకి ఈ రిబ్బన్ పకోడా అనేది కొంచెం గట్టి పడుతుందండి.
ఆ టైంలో మనం టర్న్ చేసుకోవాలన్నమాట. నేను మీకు ఇంకొకసారి క్లియర్గా అయితే చూపిస్తానండి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తానండి. మనం చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ తడి చేసుకుని ఇలా మనం పిండిని సిలిండర్ షేప్లో చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత జంతికల గొట్టంలో పెట్టుకోవాలండి. ఈ గొట్టంలో పెట్టుకున్న తర్వాత మనం పైన కూడా అమర్చుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదండి, అందులో మనం రౌండ్గా రిబ్బన్ షేప్లో మనం సర్కిల్ మోషన్లో చుట్టుకోవాలి. మనం జంతికలు అయితే ఎలా చుట్టుకుంటామో సేమ్ అదే విధంగా చుట్టుకోవాలండి. ఇవైతే కొంచెం పలుచగా రేకుల్లాగా రిబ్బన్స్ లాగా వస్తాయి అన్నమాట. ఇలా నురుగులా ఉన్న బబుల్స్ అన్నీ కూడా తగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి పక్కన ఫ్రై అవుతూ ఉంటాయండి. మళ్ళీ మనం ఈ జంతికల గొట్టంలో పిండంతా తీసేసిన తర్వాత ఇలా చేతితో తడి చేసుకోవాలండి. తడి చేసుకున్న తర్వాత మళ్ళీ పిండిని పెట్టుకొని జంతికల గొట్టంలోకి అమర్చుకోవాలి. ఇలాగే ఈ ప్రాసెస్లోనే చేసుకోవాలండి. మొత్తం పిండి అంతా కూడా ఇలాగే ఈజీగా చుట్టేసుకోవచ్చు అనమాట. ఎన్ని ఆకు పకోడాలైనా కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఒక్కరే ఈజీగా వండేయచ్చండి. ఇద్దరు ముగ్గురు కూడా వండాల్సిన అవసరం లేదు ఈ పిండి వంటకి. పైన పెట్టుకున్న ఈ గొట్టానికి కూడా కొంచెం చుట్టూ వాటర్ అనేది అప్లై చేసుకోవాలండి. అలా చేసుకోవటం వల్ల మనకి పిండి అనేది చక్కగా జారుతుందన్నమాట. ఇలా అమర్చుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇంతలో మనకి రిబ్బన్ పకోడా అనేది ఫ్రై అయిందండి. తర్వాత మనం వెనక్కి టర్న్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, చక్కగా విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి అనమాట. ఎలా వేసామో సేమ్ అలానే ఉన్నాయన్నమాట. ఇవి మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చినాయి అండి. ఇవి ఇలా ఫ్రై అయితే సరిపోతాయి అన్నమాట. మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు. మనం ఇందులో పెసరపప్పు వేసాం కదండి, చక్కగా మంచి కలర్ అయితే వచ్చినాయి. పెసరపప్పు అయితే ఏ కలర్లో ఉంటుందో అలా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చినాయి అనమాట. ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకుని మనం రెడీ చేసేసుకోవచ్చు. ఎన్నైనా కూడా ఈజీగా వండేయచ్చండి. ఎన్ని తిన్నా కూడా ఇంకా ఇంకా తినాలి అని అనిపిస్తుంది అనమాట. చాలా గుల్లగా కూడా ఉన్నాయండి. చూడండి, నేను చేతితో ప్రెస్ చేస్తుంటే ఎంత గుల్లగా క్రిస్పీగా అయితే వచ్చినాయో. పెసరపప్పు తింటే చాలా మంచిది, చాలా పౌష్టికమైన బలమైన ఆహారం అని అంటారండి. అలా అని మనం డైలీ కూడా పప్పును తినలేం కదా. ఈ విధంగా పెసరపప్పు వేసి ఇలా ఆకు పకోడా జంతికలు వండి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి తినటానికి కూడా చాలా కమ్మగా ఉంటాయండి. అంత బాగుంటాయి అన్నమాట. ఈ ఆకు పకోడా మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇవి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చూసారు కదండి, ఈ స్నాక్ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.